లాస్ట్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బబుల్ బరస్ట్ అయింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇక ముందు ముందు ఇంతకు ముందులాగా ఉండదు. 2050 మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నామని చెప్తున్నాడు ఆయన. ఇనీషియల్ డేస్లో నేను కూడా ఇది ఈవెన్ పాసిబుల్లా, ఆల్ ఆఫ్ ఎ సడన్ 2050 మాస్టర్ ప్లాన్ అవుతుందా, ఇదేదో సమ్ కైండ్ ఆఫ్ ట్రిక్ పీపుల్ని డైవర్ట్ చేయడానికో లేకపోతే రియల్ ఎస్టేట్ పీపుల్ని శాంతపరచడానికో. ఇప్పుడు మనకి 5 మాస్టర్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ 5 మాస్టర్ ప్లాన్స్తో ఉన్న పెద్ద హెడేక్ ఏంటంటే ఒక మాస్టర్ ప్లాన్కి కోఆర్డినేషన్ లేదు. 2031 మాస్టర్ ప్లాన్లో రోడ్స్ ఒకలాగా ఉంటాయి, జిహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్లో రోడ్స్ ఒకలాగా ఉంటాయి. సో దిస్ ఈజ్ నాట్ ప్రాక్టికల్. సో ఈ మాస్టర్ ప్లాన్స్ అన్నీ ఇంకా ఎగ్జిస్టెన్స్లో ఉండట్లేదు. అన్ని మాస్టర్ ప్లాన్స్ రిమూవ్ చేస్తున్నారు. వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. దిస్ ఈజ్ రావు ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ రియల్ ఎస్టేట్ మెంటర్. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? లాస్ట్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద రకరకాల అనుమానాలు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బబుల్ బరస్ట్ అయింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇక ముందు ముందు ఇంతకు ముందులాగా ఉండదు. గ్రోత్ స్టోరీ హ్యాస్ ఫినిష్డ్ అని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో నేనేమంటానంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ స్టోరీ హ్యాస్ జస్ట్ స్టార్టెడ్ అండి. ఇంకా ఏమీ జరగలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. ప్లస్ ఎవ్వరూ ఊహించని విధంగా ప్రజెంట్ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ ఫేవరబుల్ స్టెప్స్ తీసుకుంటుంది. లాస్ట్ గవర్నమెంట్స్ కన్నా చాలా అగ్రెసివ్గా రియల్ ఎస్టేట్ విషయంలో ఈ గవర్నమెంట్ ముందుకెళ్తూ ఉంది. బట్ అది మెటీరియలైజ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అది ఎలా అంటే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. సి అండి, మొత్తం ఓఆర్ఆర్ వరకు కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ అండర్ రాబోతుంది, గ్రేటర్ హైదరాబాద్ అవబోతుంది. సో ఏం జరుగుతుంది దీనివల్ల? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చాలా పెరుగుతాయి. కోర్ సిటీ అవుతుంది మొత్తం. ఏది అప్ టు ఓఆర్ఆర్ వరకు కూడా కోర్ సిటీ అవుతుంది. ఓఆర్ఆర్ తర్వాత అర్బన్ తెలంగాణ, రీజనల్ రింగ్ రోడ్ తర్వాత రూరల్ తెలంగాణ అని సీఎం చెప్తా ఉన్నాడు. 2050 మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నామని చెప్తున్నాడు ఆయన. ఇనీషియల్ డేస్లో నేను కూడా ఇది ఈవెన్ పాసిబుల్లా, ఆల్ ఆఫ్ ఎ సడన్ 2050 మాస్టర్ ప్లాన్ అవుతుందా, ఇదేదో సమ్ కైండ్ ఆఫ్ ట్రిక్ పీపుల్ని డైవర్ట్ చేయడానికో లేకపోతే రియల్ ఎస్టేట్ పీపుల్ని శాంతపరచడానికో చెప్పే మాటలని నేను అనుకున్నాను. కానీ ప్రాక్టికల్గా ఆ వర్క్ నడుస్తూ ఉందండి. 2050 మాస్టర్ ప్లాన్ రెడీ అవుతూ ఉంది. అలాగే జిహెచ్ఎంసీని ఎక్కడి వరకు పెంచవచ్చు, దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి 5 మాస్టర్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ 5 మాస్టర్ ప్లాన్స్తో ఉన్న పెద్ద హెడేక్ ఏంటంటే ఒక మాస్టర్ ప్లాన్కి కోఆర్డినేషన్ లేదు. 2031 మాస్టర్ ప్లాన్లో రోడ్స్ ఒకలాగా ఉంటాయి, జిహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్లో రోడ్స్ ఒకలాగా ఉంటాయి. సో దిస్ ఈజ్ నాట్ ప్రాక్టికల్. సో ఈ మాస్టర్ ప్లాన్స్ అన్నీ ఇంకా ఎగ్జిస్టెన్స్లో ఉండట్లేదు. అన్ని మాస్టర్ ప్లాన్స్ రిమూవ్ చేస్తున్నారు. ఒక్క మాస్టర్ ప్లానే ఉంటుంది, 2050 మాస్టర్ ప్లాన్. సో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, రోడ్ నెట్వర్క్ ఏంటి, ఈ డెవలప్మెంట్స్ అన్నీ గవర్నమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్కి చాలా భూమిని క్రియేట్ చేస్తుంది. అలాగే ప్లాటింగ్ రియల్ ఎస్టేట్కి ఆఫ్టర్ ఓఆర్ఆర్ అండ్ రీజనల్ రింగ్ రోడ్డుకి మిడిల్లో మంచి గ్రోత్ ఛాన్సెస్ ఉంటాయి. సో గ్రోత్ ఫ్యాక్టర్ అంటే అగైన్ రియల్ ఎస్టేట్ భూమిలోకి వెళ్ళొద్దు. అంటే నార్మల్గా రియల్ ఎస్టేట్ నడుస్తుంది, లాంగ్ టైం నడుస్తుంది. రియల్ ఎస్టేట్ ఎప్పుడూ కూడా అలాగే నడవాలి. అలా స్టడీగా రియల్ ఎస్టేట్ వెళ్తూ ఉంటే అందరూ కూడా వెల్త్ క్రియేట్ చేయొచ్చు. భూమి వస్తే ఏమవుతుందంటే ఆ టాప్ 5 పీపుల్లో 10 పీపుల్లో వాళ్ళకే వెల్త్ వస్తుందండి. ఈ కింద ఇన్వెస్టర్ వరకు ఆ వెల్త్ రాదు. ప్లస్ అది ఇంకో 5 ఇయర్స్ మార్కెట్ స్టక్ అయిపోతుంది. సో 2050 మాస్టర్ ప్లాన్ అనేది గేమ్ చేంజర్. అలాగే అంటే ఇప్పుడు నేను చెప్పేదాన్ని టైం టేకింగ్ అండి. ఇప్పటికిప్పుడు అద్భుతాలు జరుగుతాయి అని నేను చెప్పట్లేదు. టైం టేకింగ్ బట్ స్లో అండ్ స్టడీ ద థింగ్స్ గోస్ ఆన్. రియల్ ఎస్టేట్ కూడా అలాగే నడుస్తుంది. ఎవరైతే లేజర్ ఫోకస్తో ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉంటారో వాళ్ళు మిలీనియర్స్, దీనిలో ఎలాంటి అనుమానం లేదు. సో 2050 మాస్టర్ ప్లాన్ ఒకటండి. నెక్స్ట్ థింగ్ వచ్చి మెట్రో ట్రైన్ సెకండ్ ఫేజ్కి సీఎం శంకుస్థాపన చేస్తున్నారు ఓల్డ్ సిటీలో. మీ అందరికీ తెలిసిందే. కనెక్టివిటీ అనేది డైరెక్ట్లీ రిలేటెడ్ టు ల్యాండ్ ప్రైజెస్. ఇది ప్రూవెన్ థింగ్. ఇండియాలో కాదు, వరల్డ్ వైడ్గా కూడా
కనెక్టివిటీ అనేది ఎనీ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ అండి, రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, ట్రైన్ కనెక్టివిటీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. కనెక్టివిటీ అనేది డైరెక్ట్లీ రిలేటెడ్ టు ల్యాండ్ ప్రైజెస్. అమెరికా కానీ చైనా కానీ ఈరోజు ఇంత పవర్ఫుల్ కంట్రీస్ కావటానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే దే హ్యావ్ బిగ్ రోడ్ నెట్వర్క్ అండి. అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పారు, రోడ్స్ మేక్ అమెరికా అన్నారు. అమెరికా ఈరోజు ప్రపంచాన్ని వెళ్తుందంటే దానికి రీజన్ నన్ అదర్ దెన్ రోడ్స్ అని సాక్షాత్తు అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీయే చెప్పున్నారు. సో రోడ్స్ ఈజ్ ఎవ్రీథింగ్ అండి, రోడ్స్ మేక్ ఎవ్రీథింగ్. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే హైదరాబాద్లో చాలా అగ్రెసివ్గా బిల్డ్ అవుతుంది. ప్లస్ ఎప్పుడైతే ఈ 2050 మాస్టర్ ప్లాన్ వస్తుందో రోడ్ వర్క్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మన హైవేస్ అన్నీ ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి భారత్మాల ప్రాజెక్టులో. ముంబై హైవేలో ఎలివేటెడ్ కారిడార్ వస్తుంది, ముంబై హైవే ఎక్స్పాండ్ అవుతుంది. బెంగళూరు హైవే డిజిటల్ హైవే అవుతుంది. ఇవన్నీ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ అంటే ఆల్రెడీ. శ్రీశైలం హైవే కూడా 4 లైన్ రైడ్ కాబోతుంది. ఇవన్నీ భారత్మాల ప్రాజెక్టులో ఈ వర్క్ జరుగుతూ ఉన్నాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అండి విచ్ డిసైడ్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. అలాగే ఈ ప్రజెంట్ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ జరగబోతుంది హైదరాబాద్లో. హైదరాబాద్ ఈజ్ ఎయిమింగ్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. బూమింగ్ సెక్టర్ ఇన్ ద వరల్డ్ ఏది అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. రాబోయే కొన్ని ఫ్యూ ఇయర్స్లో ప్రతిదీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే జరగాల్సి ఉంటుంది. మనం వరల్డ్ లీడర్గా ఉండటానికి టార్గెట్ చేస్తున్నాం హైదరాబాద్ని. ఆ అండర్ గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ జరుగుతుంది. ఎప్పుడూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ జరగటం కాదు, ఏఐలో ఉన్న గ్లోబల్ లీడర్స్తో డైరెక్ట్ మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఆల్రెడీ 1-to-1 మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సుకి వాళ్ళందరూ వస్తామని, చాలామంది అంటే బిగ్ ప్లేయర్స్ అందరూ వస్తామని ఆల్రెడీ మనకు ప్రామిస్ చేసి ఉన్నారు. ప్లస్ హైదరాబాద్లో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. ఇది మన గవర్నమెంట్కి ప్రామిస్ చేశారు. ఇది ఎలా చెప్తున్నారు అంటే 3TV రియల్ ఎస్టేట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఏం జరగబోతుందని ముందుగానే చెప్పున్నాం. మీకు గుర్తుండుంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరగకముందే తెలంగాణలో చాలా ఇన్వెస్ట్మెంట్స్ త్రూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రాబోతున్నాయని 3TV రియల్ ఎస్టేట్ ముందే చెప్పింది. మీకు గుర్తుండుంటే, లేకపోతే ఆ పాత వీడియోస్ ఒకసారి చూడండి. ఇప్పుడు కూడా అదే కైండ్ ఆఫ్ అండర్ గ్రౌండ్ వర్క్ చేసి నేను ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను. సో హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బీ ద గ్లోబల్ లీడర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఎలా చెప్తున్నాను అనే దానికి కూడా నా దగ్గర ఆన్సర్ ఉందండి. అంటే ఈ కాన్ఫరెన్సెస్లో అప్పటికప్పుడు ఏమీ MOUs జరగవు. ఏ MOUs జరగాలనేది 2-3 months ముందే డిసైడ్ అవుతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మనకు 40,000 crores ఇన్వెస్ట్మెంట్ ఎలా వచ్చింది? ఆ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తామని వాళ్ళు ఒక 5-6 months బిఫోరే మనకు ప్రామిస్ చేసి ఉన్నారు. అలా 40,000 crore ఇన్వెస్ట్మెంట్ మనకు క్రియేట్ అయింది. ఇంకొక చాలా వండర్ఫుల్ ఫ్యాక్టర్ అండి, అదానీ గ్రూప్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మనకు 12,000 crore ఇన్వెస్ట్మెంట్ పెడతానని ప్రామిస్ చేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ జరిగి మేబీ 1 or 2 months అవుతుందేమో. ఆల్రెడీ శ్రీశైలంలో, తుక్కుగూడలో అదానీ వాళ్ళు ఏరోస్పేస్ పార్క్ వర్క్ స్టార్ట్ అయింది, హార్డ్వేర్ పార్క్ వర్క్ స్టార్ట్ అయింది. సో ఎంత అగ్రెసివ్గా థింగ్స్ జరుగుతున్నాయి అనేది మీరు గమనించండి. హైదరాబాద్లో ఎంత అగ్రెసివ్గా డెవలప్మెంట్ జరుగుతున్నాయి మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. అదానీ ఏరోస్పేస్ పార్క్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మా వరల్డ్ ట్రేడ్ సెంటర్ వీడియోలో కూడా అది చూపించున్నాం, మీరు ఒకసారి పాత వీడియో చూడండి. నెక్స్ట్ వచ్చండి, తర్వాత 1-2 months గ్యాప్లో మేబీ దిస్ ఇయర్ ఎండింగ్లో గ్లోబల్ ఎకనామిక్ సమిట్ హైదరాబాద్లో జరగబోతుంది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ అంటే గ్లోబ్ వైడ్గా సూపర్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆల్ వాక్స్ ఆఫ్ ఇండస్ట్రీస్, అన్ని ఇండస్ట్రీస్కి సంబంధించిన సూపర్ ప్రొడ్యూసర్స్ని మనం హైదరాబాద్ ఇన్వైట్ చేస్తున్నాం. దానికి కూడా ఆల్రెడీ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్, అవర్ ఆఫీసర్స్ ఆర్ ఆన్ దట్. చాలామంది గ్లోబల్ జైంట్స్ హైదరాబాద్ విజిట్ చేస్తారు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో. సో అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ కన్నా కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్స్ హౌ ది గవర్నమెంట్ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్ అండి. మిగతా పాలిటిక్స్ అన్నీ పక్కన పెడితే
ఇన్వెస్ట్మెంట్ వైజ్, రియల్ ఎస్టేట్ వైజ్ ఈ గవర్నమెంట్ చాలా అగ్రెసివ్గా స్టెప్స్ తీసుకుంటుంది. కాకపోతే అది కొంచెం అనలైజ్ చేసి మనం అర్థం చేసుకోగలగాలి. సో వీ హ్యావ్ జస్ట్ స్క్రాచ్డ్ ద సర్ఫేస్ అండి. రియల్ ఎస్టేట్ గ్రోత్ స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది. ఈ 4 ఇయర్స్, ఇప్పటి నుంచి 3 to 4 ఇయర్స్ రియల్ ఎస్టేట్కి గోల్డెన్ పీరియడ్. ఇది కావాలంటే మీరు నోట్ చేసి పెట్టుకోండి. 6 months తర్వాత మీరే చెప్తారు 3TV రియల్ ఎస్టేట్ ఏం చెప్తుంది, అది జరుగుతుందా లేదా అనేది మీకే అర్థమవుతుంది. ఆల్రెడీ వీఆర్ ప్రూవెన్ అండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఏం జరుగుతుందో మేము ముందే చెప్పుకున్నాము, అది జరిగింది కూడా. సో ఇప్పుడు కూడా మీరు మమ్మల్ని నమ్మొచ్చు. సో గోల్డెన్ డేస్ అండి రియల్ ఎస్టేట్కి ఈ 3-4 ఇయర్స్ అయితే. దీనిలో ఎలాంటి డౌట్ లేదు, 100% ఇది జరిగి తీరుతుంది. సో వీఆర్ ఇన్వైటింగ్ ఇన్వెస్టర్స్. మా దగ్గర నుంచి మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. మేము మీకు అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ బాంబే హైవేలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, దానికి సంబంధించిన డైనమిక్స్ అన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. సో మా ఆఫీస్కి మీరు విజిట్ చేయొచ్చు, మాతో 1-to-1 మీటింగ్లో పాల్గొనవచ్చు. సో దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కౌన్సిలింగ్ అండి. హైదరాబాద్లో నాకు తెలిసి ఒక్క ఫర్మే రియల్ ఎస్టేట్ కౌన్సిలింగ్ చేస్తుంది. ఇప్పుడు మేము 3TV రియల్ ఎస్టేట్ నుంచి రియల్ ఎస్టేట్ కౌన్సిలింగ్ మేము చేస్తాం. సో మీ ఇన్వెస్ట్మెంట్ని బుల్లెట్ ప్రూఫ్ చేస్తాము. మన కామన్ గోల్ అయిన వెల్త్ క్రియేషన్లో మాతో పాటు మీరు కూడా పాటు కావచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ పీపుల్ని కూడా మేము ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. ఈ 4 ఇయర్స్లో మిమ్మల్ని రియల్ ఎస్టేట్ సూపర్ ప్రొడ్యూసర్స్ చేసే రెస్పాన్సిబిలిటీ 3TV రియల్ ఎస్టేట్ తీసుకుంటుంది. సో యూ కెన్ విజిట్ అవర్ ఆఫీస్, అగైన్ 1-to-1 మీటింగ్. సో యువర్ ఫ్యూచర్ ఈజ్ అష్యూర్డ్ అండి మాతో టైఅప్ అయితే. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు జరగబోతుంది. ఇది 100% జరిగి తీరుతుంది. సో డోంట్ మిస్ ద బోట్ అండి. మా టీమ్కి జాయిన్ అవ్వమని నేను అడగను, బట్ యూ కెన్ విజిట్ అవర్ ఆఫీస్. మా గైడెన్స్ తీసుకోవచ్చు, మా కౌన్సిలింగ్ తీసుకోవచ్చు, మీరు వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. సో వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్ అండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.